హ్యూజ్ ఆపర్చునిటీస్ ఆర్ దే ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. లక్షల జాబులు రైల్వేస్లో ఉంటాయి, ఎల్ఐసిలో ఉంటాయి. చాలా లక్షలాది జాబుల్లో ఉంటున్న, కోట్లాది జాబులు ఉంటున్న ఆ కేంద్రంలో అయితే మనకు వాటా వద్దట. కానీ రాష్ట్రాలు మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తే ఎంత మేరకు చట్టబద్ధత ఉన్నది సార్? మీరు పార్లమెంట్కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు సార్? మా నాయకుడు 30 ఏళ్ళుగా చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అన్నోడు పార్లమెంటులో ఎందుకు చట్టం తేలే సార్? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా పార్లమెంట్లో చట్టం ఎందుకు చేయలేదు సార్? మీరు ఎందుకు డైరెక్షన్ అడగలేదు సార్? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు కాదా? ఇవన్నీ కూడా దళిత సమాజం అడగాల్సిన ప్రశ్నలు కాదా? ఇక చివరిగా నేను ఇది ఎట్లా పరిష్కారం కావాలని కూడా చెప్పి నేను ముగిస్తా. ఒక 2 minutesలో ఎట్లా పరిష్కారం కావాలి నేను ఒకటే చెప్పాను. 371D ప్రకారంగా ఎట్లాంటి లీగల్